ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు అన్నట్టు ఎన్ని పనులున్నా ఎంత హడావిడిలో ఉన్నా ఈ వంట పని మాత్రం తప్పదు. మేము చిన్నప్పుడు ఒక కూర అన్నం వండితే అదే అసలు కళ్ళకు అద్దుకొని తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 రకాలు అయిపోతున్నాయి. ఒకళ్ళు వచ్చి అన్నం కూర అంటే ఇంకొకళ్ళు వచ్చి చపాతీ అని, మరొకళ్ళు వచ్చేమో పులక అని, ఇట్లా నలుగురు ఉంటే నలుగురికి 4 రకాలు అయిపోతున్నాయి. ఒంటికి సరైన వ్యాయామం ఉంటే ఇన్ని రకాలు తిండ్లు తినాల్సిన అవసరం ఉండదు కదా. మనం రైస్ తిన్నా కూడా అరిగిపోయిద్ది. ఏంటో ఎవరి పిచ్చాళ్ళకి ఆనందం అన్నట్టుగా ఉందన్నమాట. హెల్త్ బాగోక ఒళ్ళు వచ్చేవాళ్ళు కొంతమంది అయితే బయట జంక్ ఫుడ్ తిని ఒళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఇంకొంతమంది. ఆ ఒళ్ళు తగ్గడం కోసం చపాతీ అని, పులక అని, అయ్యని ఇయ్యని మళ్ళీ ఈ ఒకటి అనమాట. అసలు సరైన వ్యాయామం చేసి ఎక్సర్సైజులు చేసి అసలు ఇంట్లో మన పని మనం చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యము, మంచి ఫుడ్ తిన్నా కూడా ఒళ్ళు రాకుండా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు పిల్లలకి అసలు ఇంట్లో చేసిన ఏవి పనికి రావట్లేదు. ఎంతసేపు బయట ఫుడ్డే కోరుకుంటున్నారు. అందుకనే ఇంత విపరీతంగా పిల్లలు వయసుకి మించి లావు అవ్వటానికి మెయిన్ కారణం ఇదే.